విశ్వంబర నుంచి తొలి పాట బయటకు వచ్చింది. రామ రామ అంటూ సాగే ఈ పాటని హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేశారు. కీరవాణి ట్యూన్ బాగుంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటని చక్కటి పదాలతో రాశారు. పాటలో కొన్ని విజువల్స్ లిరికల్ వీడియోలో కనిపించాయి. చిరు లుక్ బాగుంది. సోబి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ పాటకు అక్షరాల 6 కోట్లు ఖర్చయ్యాయని ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ పాట కోసం 4 భారీ సెట్లు వేశారు. 400 మంది డాన్సర్లు, 400 మంది జూనియర్లు, 15 మంది నటీనటులు ఈ పాటలో కనిపిస్తారట. దాదాపు 12 రోజుల పాటు షూట్ చేశారని తెలుస్తోంది. లిరికల్ వీడియోలో ఈ పాట మేకింగ్ క్వాలిటీ బాగానే కనిపించింది. సినిమాలో ఈ పాట మరింత కలర్ఫుల్ గా ఉంటుందని, సెట్ వర్క్ మెస్మరైజ్ చేయబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జూలై 24న ఈ సినిమాని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. మే నుంచి మిగిలిన పాటలన్నీ ఒక్కొక్కటిగా విడుదల చేస్తారు. ఒక పాట మినహా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ పాటని కూడా చాలా భారీ స్థాయిలో తెరకెక్కించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇది ఐటెం పాట. ఇందులో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతుంది. ఆ హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కీరవాణి ఇదివరకే ఐటెం పాటకు సంబంధించిన ట్యూన్ రెడీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ట్యూన్ పక్కన పెట్టి కొత్త పాట కంపోజ్ చేస్తున్నారట. ఆ పాట మాస్ కి బాగా నచ్చుతుందని, ఈ ఆల్బమ్ మొత్తానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని టీం ధీమాగా ఉంది. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది.